ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయినా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనము. విడవబడిన దానివని ఇక మీదట నువ్వు అనబడవు, పాడైన దాని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, విడవబడిన దానివని ఇక మీదట నువ్వు అనబడవు, పాడైన దానికను నీ దేశం గురించి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనంలో, పరిశుద్ధ ప్రజలను యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. యెరూషలేము ఆశింపదగిన దానవనియు, విమర్శింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వారితో తృప్తి పొంది ఉండండి, నిన్ను ఏమాత్రము ఎడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పింది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఒకప్పుడు ప్రజగా ఉండకి ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిత్యముగా వారిని అటెదను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 19వ వచనం. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినపడవు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం. నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకొందురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవేశ, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని నిరంతరం కాచి కాపాడేటువంటి దేవుడు మీరే ఉన్నారు ప్రభావ, అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. మీరే మమ్మల్ని వెళ్ళినాడిన దేవుడే ఉన్నారు ప్రభావ, అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.